నమస్కారం ప్రజలారా, యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో పేపర్లు చూసుకుంటే ముందుగా ఉత్తరాఖండ్లో జలప్రలయం, 4 మృతి, 70 మందికి పైగా గల్లంతైన వారిలో 11 మంది సైనికులు. 2 గంటల వ్యవధిలో 2 సార్లు మెగా విస్ఫోటం, కొండలపై నుంచి ముంచెచ్చిన మెరుపు వరద. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలి గ్రామాన్ని ముంచెత్తుతున్న జలప్రలయం, బురదతో కలిసి దూసుకు వచ్చిన వరద, దాటికి కొట్టుకుపోతున్న నివాసాలను చిత్రంలో చూడొచ్చు. అబద్ధాల రాతలతో అతుకుల బొంత, జగన్ రోత పత్రిక బురద కథలు. 11 కోట్ల నగదు చంద్రబాబు పెట్టించారంట. తీగల విజయేందర్ రెడ్డి టీడీపీ మనిషేనంట. ఎక్కడో ఆంధ్రజ్యోతి ఎండీతో దిగిన ఫోటో చూపించి ఇద్దరు దగ్గరే అనే చిత్రాలు. మోకాలికి బోడుగుండుకు ముడిపెట్టిన వెరితనం, సొంత పాఠకుల చెవులో జగన్ పూలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి శ్రీలంక ఎల్లుతుండగా వెంకటేశ్వర నాయుడు అరెస్టు. ఇద్దరిని ఒకేసారి బెంగళూరులో పట్టుకున్న సిట్, అయినా సంబంధం లేదంటారా? రాజమండ్రి జైల్లో వైసీపీ రాజ్యాంగం, మిథున్ రెడ్డి ఒక్కరోజు 2 ములాఖతులు. తొలుత పెద్దిరెడ్డి ఎమ్మెల్సీ తలశీల, తర్వాత జక్కంపూడి రాజా, లాయర్ హుస్సేన్. కోరిందే తడువుగా సౌకర్యాలు. వైసీపీ ఎంపీకి జైల్లో అధికారాలు, రాచమర్యాదలు. నేడు చంద్రబాబుతో ములాఖతులకు ముప్పు తిప్పలు. టీడీపీ నేతలను సమీసానికి రానివని అధికారులు. ఇప్పుడు జైలు పరిసరాల్లో గుంపులుగా వైసీపీ కార్యకర్తలు. అదే కుట్ర, అదే కుతంత్రం. వివేక హత్య తరహాలో మద్యం స్కామ్ పైన తప్పుడు ప్రచారం. నేడు వివేక, నేడు వెంకటేశ్వర నాయుడు. రోజుకు అబద్ధంతో చంద్రబాబుపై నిందుని నెట్టే యత్నం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాబి ఫైర్. చేనేతకు చేయూత, హ్యాండ్లూమ్ వస్త్రాలపై ప్రభుత్వమే జీఎస్టీ భరించాలని నిర్ణయం. మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు. రేపటి నుంచి అమలుకు సీఎం ఆదేశం. ఇంకపై భూ అభివృద్ధి ఫీజు, భూ వినియోగ మార్పిడిపై 4% వసూళ్లు. నాలా ఫీజు సబ్సిడీ చట్టం రద్దుపై ఆర్డినెన్స్. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం. నేడు కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం. నిషేధ జాబితాలోని ప్రైవేటు భూములకు విముక్తి. మార్గదర్శకాలు ఎంపిక స్వచ్ఛందమే, ఎవరిని బలవంతం చేయొద్దు. ఈ ఎంపికలు వ్యతిరేకత రాకూడదు. 2029 నాటికి P4 లక్ష్యం సాకారం. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శం. ఆవనగడ్డ పారిశుద్ధ్య కార్మికురాలే స్ఫూర్తి. ఆర్థిక అసమానతలు మరింత తగ్గాలి. ఇవి పెరగడం సమాజానికి మంచిది కాదు. ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు. 3 ఎంపీటీసీ 2 సర్పంచి స్థానాలు ఏకీగ్రీవం. అన్నీ టీడీపీ బలపరిచిన వారికే. జగన్ ఇలాకాలు ఉపపోరు జోరు. పులివెందల, ఒంటిమిట్ట జడ్పీటీసీలకు 12న ఎన్నికలు. వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తి అయింది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ సిబిఐ. వేరే కోర్టులో ఉన్న సునీతారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది లోత్రా మరో రోజు విచారిస్తామన్న ధర్మాసనం. తదుపరి విచారణ 19కి వాయిదా. సత్యపాల్ మాలిక్ కన్నుమూత. జమ్మూ కాశ్మీర్తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్గా సేవలు. వీళ్ళ భావి టీచర్లు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు. 2000 మంది అనర్హులుగా గుర్తింపు. టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు 35,000 మంది. టెట్ డేటా బేస్ ఆధారంగా వడపోత. ఇంకా తేల్చాల్సిన వారు 9,000 మంది. క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ. 2-3 రోజుల్లో తుది మార్కులు.
వాటిపైన అభ్యంతరాలకు ఉపకాశం, పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు. మరో 24 గంటల్లో భారత్పై భారీగా సుంకాలు. రష్యా నుంచి సొమ్ము కొనుగోలుకే కారణం. భారత్ నుంచి వాణిజ్య భాగస్వామి కాదు. అమెరికా అధ్యక్ష ట్రంప్ వ్యాఖ్యలు. నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కు ఉంది. రష్యా ట్రంప్తో దోస్తీ నా రాహో. ప్రధాని మోడీపై కాంగ్రెస్ విమర్శలు. ప్రాణం తీసిన పెన్సిల్. ఇద్దరు చిన్నారుల మధ్య బడిలో గొడవ. ఓ విద్యార్థి తల్లిదండ్రులపై మరొకరు దాడి. తీవ్ర గాయాలతో విద్యార్థి తండ్రి మృతి. అనంతపురం జిల్లాలో విషాద ఘటన. కూల్ డ్రింక్స్తో పెనుముప్పు. డేట్ సోడాతోనూ అంతే నష్టము. స్ట్రోకు, డిమోనిషియా ప్రమాదము మూడింతలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ దినపత్రిక చూసుకుంటే, నేడు కాంగ్రెస్ మహాధర్నా. రిజర్వేషన్ సాధనకు ఢిల్లీలో సీఎం పిసిసి అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. హాజరు కానున్న రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పార్టీ ఎంపీలు. ఢిల్లీకి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మహేష్ కుమార్ గౌడ్, చిత్రంలో శ్రీనివాస్, శ్రీహరి, రాజయ్య తదితరులు. త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం. అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్ పై శిక్షణ. ఉత్తర కాశీలో ఉత్తాపతం. దారాలి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద. నలుగురు దుర్మరణం. వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది. శిథిలాల కింద మరో 12 మంది దాకా. ప్రధాని దిగ్భ్రాంతి సహాయ చర్యలకు ఆదేశం. అంతర్గత మదనం. ప్రశ్నపత్రాల సరళిపై 10వ తరగతి విద్యార్థులు ఎదురుచూపులు. అంతర్గత మార్కులు ఉండవని గత ఏడాది నవంబర్లో జీవో. పునరాలోచనలో పాఠశాల విద్యాశాఖ. ఒకసారిగా ఇరుసుకుపడ్డ అకస్మాత్తుక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న దరాలి గ్రామము సగం భాగం తుడిచిపెట్టకపోయింది. సాంకేతిక కారణాలతో ప్రజాధనానికి గండి కొట్టడం సరికాదు. రైల్వే టెండర్ల తిరస్కరణపై హైకోర్టు. ఏకపక్షం, నిరాధారం, కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ. ఒకవైపు చూసి ఈని నిలబడి నివేదిక ఇచ్చినట్లుంది. తుమ్మిడి వెట్టి దగ్గర నీటి లభ్యత లేదని కేంద్రమే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం లేదన్నది పచ్చాబద్ధం. ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. సాంకేతిక నిబంధనలను 2028 నుంచి అమలు చేయండి. తెలంగాణకు సుప్రీంకోర్టు సూచన. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్లో ముగిసిన విచారణ. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ఈవీఎంలు వద్దు, పేపర్ బ్యాలెట్లు ప్రవేశపెట్టండి. కేంద్ర ఎన్నికల సంఘానికి భరాసా తరపు వినతి. హాజరైన కేటీఆర్. సుంకాలు బాంబు పేలుస్తా. 24 గంటల్లో భారత్పై భారీగా భారం మోపుతా. ఆ దేశం నుంచి వ్యాపార భాగస్వామి కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. భారత్పై భారీ సుంకాలు బాంబును పేల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 24 గంటల్లోగా ఈ సుంకాల బాంబును వేస్తానని హెచ్చరించారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ధ్వజమెత్తారు. భారత్ అత్యధిక సుంకాల దేశం. ఎవరిపైనా ఆ దేశం అత్యధికంగానే సుంకాలను విధిస్తుంది. అందువల్లే ఈ దేశంలో మాకు స్వల్ప వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తుంది, కానీ మేము ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తాం. అందుకే 25% సుంకాలను విధించాము, కానీ 24 గంటల్లో దీన్ని భారీగా పెంచుకున్నాము. జయశంకర్ పోరాట యోధుడు సీఎం రేవంత్ రెడ్డి. వేగంగా హైదరాబాదు విజయవాడ రహదారి విస్తరణ. గడ్కరీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వినతి. గడ్కరీకి పుష్పగుచ్చం అందిస్తున్న మంత్రి కోమటిరెడ్డి. చిత్రంలో గడ్డం వంశీకృష్ణ.
జితేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రఘురామ్ రెడ్డి. అవసరమైతే మళ్ళీ పదవి త్యాగానికి సిద్ధం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు, మంత్రి పదవి కోసం కాళ్ళు మొక్కేంత దిగజారలేదు. నాకు మునుగోడు ప్రజలే ముఖ్యం, వాళ్ళ కోసమే పనిచేస్తా. అవసరమైతే మళ్ళీ పదవీ త్యాగం చేయడానికైనా సిద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ రచయిత, గాంధేయవాది కోడూరు శ్రీరామమూర్తి కన్నుమూత. సోదరుడికి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో లేను మంత్రి వెంకటరెడ్డి. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కోసం పదే పదే డిమాండ్ చేస్తున్న సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించే స్థితిలో తాను లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు మాట ఇచ్చినట్టు తనకు తెలియదన్నారు. మంత్రి పదవి ఇవ్వడం అనేది అధిష్టానం అనుమతితో జరుగుతుందన్నారు. కాళేశ్వర కమిషన్ నివేదికపై చర్చించడానికి అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా అనుమతిస్తే ఫుట్బాల్ ఆడుతానంటూ భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డాడు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసుకుంటే, వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తి, సుప్రీంకోర్టుకు వెల్లడించిన సిబిఐ. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు, పాలనంతా అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గం పాలన. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశంలో వైఎస్ జగన్, చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం, తమకు గిట్టని వారు నచ్చని వారిపై దౌర్జన్యం, ఎవరైనా సరే గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైనం, తప్పుడు కేసులతో చిత్రహింసలు పెట్టడం, జైల్లో వేయడం, ఇలాంటి పరిస్థితి బాధ్యతలకు అండగా నిలబడాలన్నదే లాయర్లు. పార్టీకి పెద్దన్నలా మీ సేవలు అభినందనీయం, కష్టకాలంలో మీ సేవలు అంకితభావం గుర్తుపెట్టుకుంటాం. పక్కాగా డేటా బేస్తో జగన్ 2.0లో పూర్తి న్యాయం చేస్తాం. ఉత్తరాఖండ్లో బురద విలయం, గంగోత్రి సమీప దరాలి గ్రామంలో వరద బీభత్సం, ఎగువ ప్రాంతాల నుంచి ఒకసారిగా ముంతెచ్చిన వరద నీరు, పలు ఇండ్లు రెస్టారెంట్లు భూస్థాపితం, 5 దుర్మరణం, 50 మంది జాడు గల్లంతు. 2 ఏళ్ళు బయట చదివితే స్థానికులు కాదా? విద్యార్థి కేవలం 2 ఏళ్ళు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటి అని నీట్ స్థానిక కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2 లక్షల కోట్ల దిశగా మంగళవారం మరో 5,000 కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం. బడ్జెట్ లోపల బయట చంద్రబాబు సర్కార్ అప్పులు 1,91,112 కోట్లు. ఇందులో బడ్జెట్ లోపల 1,28,702 కోట్లు, బయట 62,410 కోట్లు. 14 నెలల్లో ప్రజలపై భారీ రుణం మోపిన కూటమి ప్రభుత్వం. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వెనుకడుగు. అప్పు చేయకుండా సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు. ప్రతి మంగళవారం అప్పులు చేయడమే లక్ష్యంగా బాబు పరిపాలన. నేను లోకల్, నేను చెప్పిందే జరగాలి, జేబీ నింపుకోవడం లక్ష్యంగా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాలెం నరేంద్ర కుమార్ చౌదరి బరి తెగింపు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు, ల్యాండ్ కరప్షన్కు భూమి విలువతో పర్సంటేజ్, వెంచర్ అనుమతికి 8 నుంచి 10 ప్లాట్లు ఇవ్వాల్సిందే. నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన అక్రమాలు, ఇచ్చిరబోతున్న స్థిరాస్తి వ్యాపారులు, అధికారులు, అక్రమాలను పరిశీలించిన వారిపై తప్పుడు కేసులు, దాడులు. పులివెందల్లో పచ్చనేతల అరాచకం, జడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట బరి తెగించిన అధికార పార్టీ మూకలు. ఇండిపెండెంట్ అభ్యర్థిపై సైదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డిపై హత్యాయత్నం, దాడికి దిగిన 30 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్ళిన వారిపై కర్రలు, రాళ్లతో దాడి. అమరేశ్వర్ రెడ్డి తలకు బలమైన గాయాలు, చెయ్యి ఇరిగిన సురేష్ రెడ్డి. బాధ్యతలను పరామర్శించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. టీడీపీ మోకల దాడిలో తీవ్రంగా గాయపడిన అమరేశ్వర్ రెడ్డి. 19 నుంచి P4,
9 లక్షల పేద కుటుంబాల అవసరాలు గుర్తించాం. 1,03,938 మంది మార్గదర్శులు సిద్ధం. 2029 నాటికి జీరో పావర్టీ సీఎం చంద్రబాబు. సాంకేతిక విద్యతో అప్రతిష్ట, అన్ని టెక్నికల్ బదిలీలే, సీటు కదలకుండా అదే స్థానంలో కొనసాగుతున్న అధికారులు. రెగ్యులర్ బదిలీల్లో అడుగడుగున అక్రమాలు చూపిన కీలక బాధ్యతలు. డైరెక్టర్ను వదలని ఏడీలు, మంత్రికి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. కాంట్రాక్టర్ లెక్చర్లకు మాత్రం 750 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్లు. నిధుల కోసం కదము తొక్కిన సర్పంచులు. పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా. సర్పంచుల తీర్మానం మేరకు ఉపాధి పనులు చేపట్టాలని డిమాండ్. గౌరవ వేతనాన్ని తక్షణమే విడుదల చేయాలంటూ నినాదాలు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. నేడు డోన్కు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నంద్యాల జిల్లా డోన్లో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. విజయవాడలో 15 ఆగస్టు వేడుకలు. స్వాతంత్ర దినోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత సచివాలయం పక్కన 15 ఆగస్టు జరపాలనుకున్నప్పటికీ వర్షం వస్తే అవస్థలు పడాల్సి వస్తుందని మార్చినట్లు అధికార వర్గాలు తెలిపారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే, నేడు కాటన్, నాడు కాటన్, నేడు కేసీఆర్. కాటన్ కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలుస్తారు. కాటన్ లాగే కేసీఆర్ కూడా తెలంగాణ రైతులకు మేలు జరగాలని, ఇక్కడ ప్రజలు నీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోవాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఎన్ని కమిషన్లు వేసినా, ఎవరిన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలుస్తారు. కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయమే. రాష్ట్ర భవిష్యత్తుకి ఇది ఎన్నుముక్క, గుండెకాయ, తెలంగాణకు జీవనాధార. యుగానికొకడు. కాళేశ్వరంతో తెలంగాణ తలరాత మార్చిన జలప్రదాత కేసీఆర్ సవాలుకు ఇప్పటికీ ఉత్తమ నుంచి జవాబు రాలే. తుమ్మిడివెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి తాము 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే ఎట్లా తగ్గిస్తారని అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆనాడే బేగంపేట ఎయిర్పోర్ట్లోనే సీఎం కేసీఆర్ సవాల్ ఇసిరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 152 మీటర్లకు మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేసుకొని ఉంటే అగ్రిమెంట్ కాపీ తీసుకొని రా, నేను ఇంకా అర్ధగంట 40 నిమిషాలు ఇక్కడే ఉంటా, నువ్వు పత్రం తీసుకొని వచ్చి చూపిస్తే ఇక్కడ నుంచి ఇలే రాజభవన్కి వెళ్ళి రాజీనామా చేస్తా అని కేసీఆర్ సవాల్ ఇసిరారు. షేక్ మాటలు గోబల్ ప్రచారం చేసిన ఉత్తమ్ ఈ రోజు వరకు ఆ కాపీ చూపించలేదు. ఎవడో ఒకడు మన కోసం చరిత్ర గతిని స్థాపిస్తే వాడి పోగడం వాడుగో ఘోష్ రిపోర్టు ట్రాఫ్. అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశాలతో రిపోర్ట్. కాంగ్రెసు బీజేపీ కుట్రలో భాగమే కాళేశ్వరంపై విచారణలు. 60 పేజీల అసలు నివేదికలేవైనా వడ్డీవార్పునేలైనా 665 పేజీల నివేదికలు అసెంబ్లీలో పెట్టి చీల్చి చెండాడతాం. నివేదికను ముందు పెట్టి సీఎం మంత్రులను పచ్చి అబద్ధాలను తుమ్మిడెట్టి వద్ద కాంగ్రెస్ తట్టెడు మట్టి ఎందుకు తీలే. కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయమని కాంగ్రెసు దుష్ప్రచారం. నిపుణులు కమిటీ నిర్ణయం, సిడబ్ల్యూ సూచనలతోనే నిర్మాణం. అసెంబ్లీలో ఆమోదం, క్యాబినెట్, గవర్నర్ అనుమతులున్నాయి. ఇప్పటికి రాలిన మట్టెపూలు 532. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక ఆర్థిక భారం మోయలేక మనస్తాపం. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు, కవిత, బీఆర్ఎస్ నేతలు వినోద్, బాల్కా సుమన్ తదితరులు ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ పెట్టాలి,
బీహార్ ఎన్నికల నుంచి తిరిగి ప్రారంభించాలి. మేనిఫెస్టోకు రాజకీయ పార్టీలు కట్టుబడాలి, లేదంటే పార్టీ సభ్యత్వం రద్దు చేయాలి. కారు గుర్తును పోలిన సింబల్ను తొలగించాలి. ఎన్నికల సంస్కరణలపై వీసీకి వివరించాము. బీసీల రిజర్వేషన్లపై ఢిల్లీలో డ్రామాలు నమ్మరు. కాళేశ్వరం నివేదికలు అంతా గ్యాస్ ట్రాస్ మాత్రమే. ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ బీఆర్ఎస్పై దుష్టాచారము. అసెంబ్లీలో నివేదిక పెట్టాలి. దుమ్ము దులుపుతాం. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉన్న యూరియా వారంలో ఖతం. రాష్ట్రంలో ఉన్నది 1.09 లక్షల టన్నులు మాత్రమే. రోజుకు 12,000 టన్నులు చొప్పున విక్రయం. యూరియా కోసం కేంద్రానికి మంత్రి తుమ్మ లేఖ. రాత్రికి రాత్రి జీవోతో స్థానికులకు నష్టం. 48 ఏళ్ల నిబంధనలను హఠాత్తుగా మార్చేస్తే ఎలా? స్థానికేతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం. ప్రోటోకాల్ దాటి పోలీస్ ఓవర్ యాక్షన్. బాలాపూర్ రేషన్ కార్డుల పంపిణీలో తీవ్ర ఉద్రేకత. వేదికపై ఉన్న కాంగ్రెస్ నేతలను నిలదీసేందుకు బీఆర్ఎస్ నేతలపై దాడి. స్పృహ తప్పిన సమీర్. మంత్రి సమక్షంలో ఎమ్మెల్యే సబితారెడ్డి వైపు ఏలెత్తు చూపిస్తూ కాంగ్రెస్ నేతల బెదిరింపులు. జర్నలిస్టులు సైతం వీడ్స్ పడేసిన పోలీసులు. ఇదేనండి నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇంకా 4 దినపత్రికలు చూసినామండి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు కూడా చూసినాం. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. మిమ్మల్ని నమ్ముకొని ఈ ఛానల్లో ఉంటుంది. నేను చేసిన తప్పులను కూడా నన్ను మన్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.